టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? మేడం గారు వస్తున్నారు. రే యష్ రా. కూర్చోరా. మన్కి కిరికిరి ఎంతైనా గీ పవరు పైసలు చేతిలో ఉంటే గా మర్యాద గా మజానే వేర్రవై. కూర్చో యష్. అయ్యో, వీడు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ఇష్యూ చేస్తాడు. అది ఆపాలంటే నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు చాలా కారణాల వల్ల చాలా డిలే అయింది. కాకపోతే ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్టు వేగంగా పరిగెత్తాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం మన కంపెనీకి ప్రెస్టేజ్ ఇష్యూ మాత్రమే కాదు, ఎంతో మంది మన మీద పెట్టుకున్న నమ్మకం, వాళ్ళ భవిష్యత్తు. సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాల కల. గుడ్ మార్నింగ్ మేడం. మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఆ ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరికి మనం న్యాయం జరిగేలా చూడాలి. మనం డబ్బులు వెనక్కి ఇస్తామన్నా సరే, మనల్ని నమ్మి మనతోనే ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా గృహప్రవేశం చేసుకునేలా మనం చెయ్యాలి. ఇందులో నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే, ఇప్పటిదాకా ఇది ఎందుకు అవ్వలేదు? మన ప్రాజెక్టు పనులు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయి? చెప్పండి మేనేజర్, ఇప్పటిదాకా ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఆలస్యంగా నడుస్తోంది? ఫండ్స్ లేకపోవడం వల్ల మేడం. ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్లే ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫండ్స్ ఇంకా రిలీజ్ అవ్వకపోవడం ఏంటి? మన దగ్గరే ఫండ్స్ అన్నీ ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనమే రిలీజ్ చేయాలి కదా. ఎందుకు రిలీజ్ చేయడం లేదు? సరే, మన చెక్ బుక్ ఇటు ఇవ్వండి. రయేష్, దీని మీద సంతకం చేయరా. అమ్మా చెయ్యరా. ఓరి దేవుడా, ఇదేం కిరికిరి రాబాయ్. సంతకం అంట. గసలు ఆ యషియాడి సంతకం ఎట్లుంటుందో, వాడు ఎట్లా పెడతాడో నాకేమిరికా. ఇప్పుడు వీడ పెన్ను వాటి గీకినా అంటే దొరికిపోడు ఖాయం. నా పీక తెగుడు కూడా ఖాయం. ఇట్లా తప్పించుకోవాలి రైడ్కి వెళ్ళి. ఇప్పుడు మనకి కిరికిరి. ఈ ప్రపోజల్స్ ఏంది, అసలు ఈ గోలేంది? ఇరుక్కునేటట్టున్నోరు ఆకాశిగా.
అలాగే సార్. సార్ కిందేం చేస్తున్నావురా? సార్ సార్ సారీ సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సారీ సార్. ఏయ్, ఏం చేస్తున్నావో చెప్పు ముందు. కాదు సార్, కొంచెం టెన్షన్లో ఉండి ఒక్క సిగరెట్ సార్. తీ. సార్ ఏయ్, ఆ సిగరెట్ ప్యాకెట్ తీసి అక్కడ పెట్టరా. సార్ ఎన్ని టెన్షన్లు ఉంటే మాత్రం ఇది తాగుతావా? పోతావరా ఇలా అయితే? అది కాదు సార్. ఏయ్, కాకపోతే ఏంటి? ఈ టెన్షన్లో అడ్డదిడ్డంగా ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాకుండా పోవడం కంటే ఒక దమ్మేస్తూ హాయిగా రిలాక్స్ అవుతూ పోవడం బెటర్ రా. సార్ నన్ను తిడుతున్నారా చెప్తున్నారా? టెన్షన్లు నాకు ఉన్నాయిరా, కానీ ఏం చేస్తాం? నీకున్న ఫ్రీడమ్ నాకు లేదు ఇక్కడ. ఏంటి సార్, ఏమైంది సార్? చూస్తున్నావుగా ఈ గోళ. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అబ్బా, తల ప్రాణం తోక్కొస్తుంది. ఏం చేయను? కనీసం నీలాగా ఒక దమ్ము కొట్టే స్వాతంత్రం కూడా నాకు లేదు ఇక్కడ. మీరు కూడా దమ్ము కొడతారా సార్? దమ్ము కొడతానని ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి నాకు. ఏం చేస్తాం? బయట వాళ్ళేమో అద్దాల మెడల్లో ఉండే బతుకులే బాగుంటాయి అనుకుంటారు. థు! అసలు ఈ బతుకులకి అర్థమే లేదురా బాబు. ఇప్పుడు ఈ టెన్షన్ తగ్గాలంటే ఇప్పుడు ఒక్క దమ్ము కొడితే సరిపోదురా, మందు కొట్టాల్సిందే. నా జీవితానికి ఒక క్వార్టర్ కూడా లేదు. సార్ క్వార్టర్ తీసుకురమ్మంటారా సార్? తీసుకొస్తావా నిజంగా? 10 నిమిషాల్లో తీసుకొస్తాను సార్, మీరు టెన్షన్ పడకండి. అయితే పోవు పో. అలాగే సార్. సార్ రే, వాటర్ బాటిల్ అవసరం లేదురా. అబ్బబ్బబ్బబ్బా, వాసనకే కిక్కెక్కుతుంది. ఇందులో నంచుకోవడానికి సైడ్ డిష్ ఏమైనా ఉండుంటే భలే ఉండేది. సార్ ఈరోజు మా ఆవిడ ఇంట్లో చికెన్ కూర చేసింది సార్. పొద్దున వస్తువు తెచ్చుకున్నాను సార్, తీసుకురమ్మంటారా? అబ్బబ్బబ్బబ్బా, నీకు మీ ఆవిడకి మా ఏరియాలో ఒక గుడి కట్టాలనిపిస్తుందిరా బాబు. పోయి తీసుకురా పో. సరే సార్. సార్ 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 తి, 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 తి. పర్ఫెక్ట్, అల్టిమేట్ కాంబినేషన్ తెచ్చారా. నువ్వు కూడా కూర్చో, కలిసి పెగ్గేద్దాం. సార్ మళ్ళీ ఏంట్రా? అది కాదు సార్, మీరు ప్రశాంతంగా కానివ్వండి సార్. నేను బయట కూర్చొని ఎవరు రాకుండా కాపలా కాస్తాను సార్. సరే సరే సరే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బా, వీడి పుణ్యమా అని ఈరోజు ప్రశాంతంగా చిల్లవచ్చు. యాక్సిడెంట్కి ముందు నా జ్ఞాపకాలన్నీ నేను ఎందుకు మర్చిపోవాలి? అసలు ఆ బతుకు నేను బతకలేకపోతున్నా. ఆ గతం నన్ను వదలడం లేదు. నా చెల్లెళ్ళని ఎలా కాపాడుకోవాలి? అంత డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా? ఇంకా నా జీవితం ఇంతేనా? ఛా! నిన్ను చూసి ఆగగలనా? మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా? సామజవర గమనా, నిన్ను చూసి ఆగగలనా? మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా? నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు? నమస్తే మాస్టారు.
మీరేంటి మేడం ఇక్కడ? ఏ నేను ఇక్కడికి రాకూడదా? ఏదో నీ హృదయంలోకి వచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు. ఇది పబ్లిక్ ప్లేస్ బాబు, ఎవరైనా రావచ్చు. ఆ, నా ఉద్దేశం అది కాదు మేడం. మీరు ఎందుకు వచ్చారా అని. నీకోసమే. నీకు సైడ్ కొట్టి నిన్ను ప్రేమలో పడేసి నిన్ను మా ఇంటికి తీసుకెళ్లిపోవాలన్న ప్లాన్తో వచ్చాను. అని చెప్తాననుకున్నావా? నా కార్ సర్వీసింగ్కి ఇచ్చాను. ఇలా వెళ్తుంటే మీరు కనిపించారు, వచ్చాను. మీరేంటండి నేను పక్కకి జరుగుతుంటే మీరు కూడా జరుగుతున్నారు? మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను. టెస్టా? ఎందుకు? మా అమ్మమ్మ పైకి అమాయకంగా కనిపించే వాళ్ళని నమ్మకు, వాళ్ళు చాలా డేంజర్ అని చెప్పింది. నాకేమో మీరలా అనిపించడం లేదు. ఒకవేళ మీరు కూడా అలాంటి వారేమోనని టెస్ట్ చేస్తున్నాను. అయినా అసలు నన్నెందుకు టెస్ట్ చేయాలి మేడం మీరు? అంటే రేపు నా కంపెనీలో మీకు ఉద్యోగం ఇస్తే మీరు ఎలాంటి వాళ్ళో నాకు ఒక ఐడియా ఉండాలి కదా. సరే, నేను ఎలా ఉన్నానో చూసి చెప్పు. మీరెలా ఉన్నారో నేను చెప్పడం ఏంటి మేడం? ఇది మీ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అనుకోండి. ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? మరి నువ్వు చదివింది పెద్ద ఐఏఎస్, నిన్ను ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగాలా? నేను అడిగిన వాటికి చెప్పవయ్యా. మేడం మీరేం అనుకోనంటే నేను ఒకటి అడగనా? అడుగు. మీరేంటి మేడం సడన్ గా చీరలో నుంచి ఇలా మోడర్న్ గెటప్ లోకి మారారు? అందుకేగా నేను వస్తుంటే కింద నుంచి పై దాకా స్కాన్ చేస్తూ చూసావు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చూడలేదండి. కాసి ఆగమన్నానా? నాకు దూరంగా ఉండమన్నాను కదా మేడం. అబ్బా, మేడం ఏమైంది? ఒకసారి చూపించండి. నా కళ్ళల్లోకి చూస్తుంటే నీకేం గుర్తు రావడం లేదా? గుర్తొచ్చింది. ఏంటి? మీ కాటుక చాలా బాగుంది మేడం. ఇలాంటిది మా చెల్లెళ్ళకి కూడా కొనిస్తాను. ఎక్కడ అమ్ముతారో చెప్పండి మేడం. అన్నా, ఏం చేస్తున్నారు మీరు? మేడం కళ్ళల్లో నలక పడితే తీస్తున్నానమ్మా. అన్నా, నువ్వు చాలా మర్చిపోయినావని నేను నీకు యాద్ చేయలేదు గాని నువ్వు తనతో ఇంత క్లోజ్గా ఉన్నావని వదినకు తెలిసిందా? వదిన? ఏంటి, నాకు పెళ్లి కూడా అయిందా? పెళ్లి కాలేదు గాని వదిన నేను పెనిమిటి అని పిలుస్తుంది. తను మీకు పెళ్ళైపోయినదని ఫిక్స్ అయిపోయినది. నువ్వంటే ప్రాణం తనకి.
అమ్మ మస్తికలు కాశీలో కలిపి రాగానే మస్తు మంచి దర్శనం దొరికింది. ఇంకా మిగిలింది మా కాశీ బావతోటి నా లగ్గం. మా లగ్గం కాగానే గిట్టనే పొంగలి కుండ నెత్తిన పెట్టుకొని నీ గుడికొస్తా తల్లి 3 పొట్టేళ్ళని ఒక్క వేటుతో నరికి గల్లీ గల్లీలు పిలిచి గ్రాండ్ దావతిస్తా. కానీ గిడొక్కటే లొల్లి. మా కాశీ బావ ముద్దు ముచ్చటంటే మస్తు తీర్చుకుంటాడు గాని లగ్గం అంటేనే ఏడుకో పారిపోతుండు. గాడు నా మెల్ల తాలి కట్టాలి. గీ పోరిల ముచ్చట తగ్గి నా కొంగు పట్టుకొని తిరగాలి. ఇగో పెన్విటి వస్తున్నా, కాసుకో. మస్తుగా ముద్దొస్తున్నావయ్యా. ఏంది గిట్లా కొత్తగా వింతగా చూస్తున్నావు? ఓయ్ కాశీ బావా, అసలు నువ్వేనా గిట్లున్నది? నాకు అస్సలు సంశయత లేదు. నువ్వాడదా లెక్కైనవా లేకపోతే నేను మొగోళ్ళ లెక్కైనా? నేను నిన్ను మస్తు మిస్ అవుతున్నా బావా. నాకు మస్తుగా గుర్తొచ్చినావు. మరి నీకు? ఇంట్లో పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉన్నారు, వాళ్ళ ముందు నీ అవ్వ గాలకు తెలవని ముచ్చట్నా ఏంది? మన గురించి గీ ధూల్పేట్ల గడప గడపకి తెలుసు. కొత్తగా గీ మర్యాద ఇచ్చుడేంది, గీ సిగ్గుపడేంది? సరే తీగాని గిడ మనకెందుకు, బయటికి పోదాంపా. అక్కడ వేసుకుందాం మన చిలిపి పళ్ళు. బయటికి ఎక్కడికి? ఏహ దమ్చాయి కొట్టద్దాంపా. పానాడు. ఏ గాలం చూస్తావేంది? నాడు. అరే చెయ్యి. ఏముంది? అయిపోయి పానాడు. లే. అరే ఆగు, కనీసం వెళ్ళి ప్యాంట్ అయినా వేసుకొని వస్తాను. ఏహే ప్యాంట్ ఎందుకు, గిట్లనే మస్తున్నావు. దా 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 బావా. అన్నకేమో ఏది యాదలేదు. ఈ సుబ్బలక్ష్మి ఇడిచే రకం కాదు. ఏమైతుందో ఏందో. బా 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 గిదే 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 ఆపు. గిన్నే బావా. ఈ గల్లీలో టీ తాగడం ఎందుకు? ఓర్ని ఏంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మన ధూల్పేటలో ఎప్పుడు తాగేది గీ గల్లీ టీనే. దిగు. ఏ చోటు దో స్పెషల్ కడక్ చేయాలరే. రా బావా, గాఢ నిలబడ్డవేంది? వచ్చి కూసు. అరే చోటు జల్దీ దేరా బాయ్. అద్దరిపోయింది. మీరెప్పుడు చాయ్ ఇలాగే తాగుతారా? మీరా? ఏమైంది బావ నీకు? నేను కాశీకి పోయొచ్చేలోపు నువ్వు గింత మారిపోయినవేంది? ఇగో నువ్వేమైనా మజాక్ చేస్తున్నావా లేకపోతే ఆట పట్టిస్తున్నావా? మజాకేంటి, ఆట పట్టించడం ఏంటి? నేను నిజంగానే అడుగుతున్నాను. మీరు ఇలాగే తాగుతారా? ఇలాగే ప్రవర్తిస్తారా? వామ్మో, నీకు దండం పెడతారా నాయనా? నువ్వు నన్ను గిట్లా మీరు గీరు అని అనడు మానేయ్. నువ్వు గట్లా మాట్లాడుతుంటే నాకు గిడ మస్తు దాడైతుంది. నాకేంటో కాలుతుంది. సుబ్బు అని ప్రేమగా పిలువు బావా. సరే అయితే చాయ్ తాగవా? చలో ఓల్డ్ సిటీ పోయి బొక్కల సూర తాగద్దామా? బొక్కల సూరానా? నాకు ఇప్పుడు నీ బాధ ఏందో సమజైంది. నువ్వు ఇంకా నీ చెల్లెల గురించి ఆలోచిస్తున్నట్టున్నావు.
నీ దిమాక్లా గా ఓబులెడ్డిగాడు ఏం చేస్తాడా అనేదే నడుస్తుంది కదా. అందుకే నువ్వు ఇట్లా పిసపిసేందేందో మాట్లాడుతున్నావు, ఎన్నో ఉన్నావు. నేను చెప్తున్నా కదా బావా, అవసరమైతే గాన్నే వేసేద్దాం. నువ్వు కంగారు పడుకో, నేనొచ్చినా కదా, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటారు? ఆ నేసేయడం ఏంటి? అరే బావా, మనకు కావలసినవి 2 కోట్లు. గా హై ప్రొఫైల్ గాలని పట్టుకొని 4 మర్డర్లకి ఇట్లా ప్లాన్ చేసినామనుకో, 2 రోజుల్లో ఈజీగా వచ్చేస్తాయి. ఈ రోజుల్లో మనం తిన్నంగా సంపాదించుడు కష్టం గాని అడ్డదిడ్డంగా సంపాదించుడు ఎంత పని బావా. అయినా నువ్వు తలుసుకుంటే ఇవన్నీ నీకు పెద్ద లెక్కనైంది. మీరు ఇలానే ఉంటారా? నన్ను మర్డర్లు చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు. మనుషుల ప్రాణాలంటే మీకు అంత చులకనగా ఉందా? ఏ కూస బావా. అరే మనం ఏమైనా మంచోళ్ళని కిడ్నాప్ చేస్తున్నావా ఏంది? దొంగ నా కొడుకులే కదా వేసేది. ఈ లెక్కను చూస్తే నువ్వు కృష్ణ పరమాత్ముడి లెక్క. సమాజానికి 2 ఉపయోగాలున్నాయి దీనివల్ల. ఒకటేమో జనాభా తగ్గుద్ది, ఇంకోటేమో దొంగెదవలు తగ్గుతారు. ఇదో ధర్మం ఎంతవనుకో బావా. బాగానే కవర్ చేసుకుంటున్నావు, కానీ యుద్ధం అనేది ధర్మం కోసం చేయాలి, ఇలా డబ్బుల కోసం కాదు. ఓ నాయనో, నేను కాశీకి పోయి వచ్చిన సంది నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేంది? ఆ రోజు మన దగ్గర పైసలు లేకపోతే 5 లక్షల రూపాయలు ఈ మేడమే కట్టింది. 5 లక్షలా? ముక్కు మొహం తెలవడానికి 5 లక్షలు ఎందుకు కట్టినావు నువ్వు? ఏం ఆశించకుండా సర్జరీ చేయించినావు సరే, ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? కాశీగడికి ఉద్యోగం ఇత్తదంటమ్మా. కేవలం ఉద్యోగం మాత్రమే కాదండి, మీ అప్పులు కూడా తీరుస్తాను. నేను చెప్పినట్టు మీ 2 పిల్లల పెళ్లిళ్ళు చేసే బాధ్యత కూడా నాదే. నన్ను నమ్మి నాతో పంపించండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓసి దీని కిరికిరి ఇంత చేస్తోందేంది ఇది? దీనికి కొంప మీదకి అప్పుల మీద గింత ఇంట్రెస్ట్ ఏంది? నా పెనిమిటి మీద ఏమైనా కన్నేసిందా ఏంది? ఆ రాడిది గాని నువ్వు పోయిగా. ఎందుకు రాడు? రాడని చెప్పడానికి నువ్వెవరు? ఓయ్ ఏంది నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? కాశీగాడికి కాబోయే పెళ్ళాన్ని. వాడు ఏడికి పోవాలి, ఎవరితో పోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ నా ఇష్టాలు. నేను చెప్తున్నా కదా, బరాబర్ రాడు. ఓకే, తనతో నాకు కూడా అవసరం ఉంది. ఈ ఇంటికి కూడా కొన్ని అవసరాలున్నాయి. ఆ అవసరాలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టే తనని తీసుకెళ్లే హక్కు నాకు కూడా ఉంది. నేను కూడా తనని తీసుకెళ్లేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. వామ్మో, ఈళ్ళేంది వదిలేస్తే గడి కోసం జుట్టు పట్టుకుని కొట్టుకుని చచ్చేటట్టున్నారు. సరేలేవే, గొడవెందుకు? ఇప్పుడు వాడు ఆఫీసుకు పోతేనే మంచిది. గిప్పుడాడు కత్తి పట్టడం లేదు, పంచాయతీలు చేయడం లేదు. మన అప్పులు ఎట్టా తీరతాయి చెప్పు? గా ఆఫీసుకు పోతే 4 రాళ్లు వెనకేసుకుని వస్తాడు. ఇదేంది నా పెన్విటిని గట్ల పైనుంచి కింది దాకా చూస్తుంది? ఈవిడేంటి యష్ని తినేసేలా చూస్తుంది? అత్త, చేపల కూరకి మసాలా నూరు. ఈరోజు మధ్యాహ్నం బావకి చేపల కూర వండి పెట్టాలని ఫిక్స్ అయిపోయినా.
గీ చాపను వంటకేసి రుద్దుతున్నట్టు గిట్ని గీ పూరిని కూడా రుద్దేస్తా చూడు నా సామిరంగా. కాబోయే పెళ్ళానివా? చాప బొచ్చు పీకినట్టు నీ పొగరు కూడా పీకేస్తాను. నా యష్ని ఆఫీస్కి తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మంచి కిరికిరి. నువ్వు ఉన్నది ఇప్పుడు దూలిపెట్లా కాదురా రే. రే కాశిగా కాస్త రేంజ్ మార్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. బా రాత్రి ఇంకా దిగినట్లేదు రావు. రేయష్, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, నిన్న ఆఫీస్లో రాత్రి వరకు వర్క్ చేసేసరికి కాస్త తలనొప్పిగా ఉందమ్మా. ఏం పర్లేదమ్మా, నేను ఇప్పుడే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. అయ్యో పర్వాలేదురా, అంత కంగారేం లేదు. మధ్యాహ్నం నుంచి వెళ్దువు గాని కొంచెం రెస్ట్ తీసుకో. అసలే నిన్నంతా ఆఫీస్లోనే ఉన్నావు. రేయష్, ఆరోగ్యాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకురా. నేను నిన్ను ఆఫీస్ పని చూసుకోమన్నాను కానీ మరీ ఇంత స్ట్రెస్ తీసుకోమని చెప్పలేదు. నువ్వు చేసే అంతవరకే చేయరా. నీకు అవసరమైతే నీకు సపోర్ట్గా నేనుంటాన్రా. యష్,